సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ జన్ బ్లాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా పొలం దగ్గరికి వచ్చేసిన. సో ఆల్రెడీ మీకు వినిపిస్తుంది బోర్ తప్పుడు. సో ఇక్కడ మొత్తం వర్షం అయితే అయిపోతుంది, ఎర్రగా అవుతుంది, ఒడ్లు పడ్డాయి. ఇంకో 10 రోజులు అయితే కోసం కాకుంటే ఈ మడి ఉన్నది కదా, లాస్ట్ చివరి మడి ఇదొకటి కొంచెం పచ్చిగా ఉందన్నమాట. అందుకే దీనికి వాటర్ పెట్టేస్తున్నాం. సో పట్టేసింది ఇది కానీ 2 days నుంచి ఇన్న నడుస్తుందో, మరి 1 day నుంచి నడుస్తుందో నాకు కానీ ఐడియా లేదు. సో పట్టేసి వాటర్ అన్ని కానీ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఆ చివరి దాకా పోయి చూద్దాం, ఎందుకంటే అటు కొంచెం హైట్ ఉంటుంది కదా స్లోపు, ఎండ్ వరకు పోయినా పోలేవో చూసుకోవాలి. సో ఫుల్ పట్టేసినాయి, 2 days నుంచి నడుస్తుంది కాబట్టి. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం. చెరువు కానీ చూపిస్తాం మంచిగా, చెర్లకు పోయి. సో చూడండి, వీటి వరకు అయితే పట్టేసినాయి వాటర్, అండ్ దట్ ఈస్ ద చెరువు. అడిగి పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. సో గైస్ దేకో చెరువు. సో ఇదే చెరువు అంతా. ఇక్కడ ఫుల్ వాటర్ ఉండాలి. ఇక్కడ ఈడి దాకా వస్తాయి, ఆ పై వరం ఉన్నది కదా, ఈ వరం వరకు వస్తాయి. సో ఇప్పుడు మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి అక్కడి వరకు. అండ్ అటు తుమ్మ చెట్లు ఉన్నాయి కదా, ఆ తుమ్మ చెట్ల వరకు మొత్తం నిండిపోతుంది. అని అట్లా 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 అక్కడ ఒక రేకుల చెడ్డి కనిపిస్తుంది కదా, అక్కడి వరకు ఫుల్ వాటర్ ఉంటాయి. సమ్మర్ కాబట్టి మొత్తం గుంజుకొచ్చేసేసినాయి, కోపుల దాకా వచ్చినాయి. ఇంకా చాలా లోపలికి వెళ్ళిపోతాయి. అక్కడ ఒక బార్డర్ ఉంటుంది, అక్కడ లోతుగా ఉంటుంది, దాన్ని కోపులు అంటారు. సో దాంట్లోకి వెళ్ళిపోయే వరకు వాటర్ ఎండెక్కిపోతూనే ఉంటాయి. ఇంకా 4 రోజులు అయితే అన్నీ వస్తాయి ఇళ్ళకు, బర్రెలు గొర్రెలు అన్నీ వస్తాయి. సమ్మర్ మొత్తం ఇళ్ళనే మేపుతారు ఇక. సో ఇన్ని రోజులు దాంట్లో పాచు నాకురు అన్నీ ఉండి ఫుల్ చీదర పెట్టేస్తుంది చెరువు అంతా. సో ఆ నీళ్ళకు దిగకపోవడమే మంచిది. దిగినామంటే కథం మన పైన అయిపోయినట్టే. ఇక రోజంతా గోక్కుంటే కూర్చోవాలి, ఏ డిటర్జెంట్ పెట్టినా పోదు ఇక, దురద అట్లా ఉంటుంది. సో చిన్నప్పుడైతే మొత్తం ఇళ్ళనే దూకుడు, ఈత కొట్టుడు, చేపలు పట్టుడు, బొచ్చడు పనులు చేసినాం ఈ చెర్ల. అట్లా ఉంటుంది మనతోటి. నేను వెళ్ళాలనుకుంటే ఇంచొని ఇట్లా 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 అక్కడ ఒక మన డొంక ఉంటుంది వేరేది, అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. కాకుంటే అంత బురద బురద ఉన్నది, బైక్ అలానే దిగబడుతుంది, రిస్క్ వద్దు. అందుకే వచ్చిన కాంచే వెళ్ళిపోదాం. నేను మోటార్ కానీ ఆఫ్ చేసేసిన. లెట్స్ గో, ఇక ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంచి చూస్తుంటే ఈ లుక్ అంతా వెళ్ళిపోబుద్ది కావట్లేదు. సో ఇక్కడ మంచిగా క్యాంపింగ్ చేసుకోవచ్చు, అంత బాగుంది ఇక్కడ. గాయస్ అడ్డాకాడికి కానీ వచ్చేసినాం మనం. సో సర్కస్ జరుగుతుంది, సర్కస్ పోదాం. జర్సేపు అయినాక స్టార్ట్ అయితే ఆడిపోయి ఓ లుక్ వేసి వద్దాం. గాయస్ మెన్ మ్యాటర్స్ నుంచి సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ ఆర్డర్ పెట్టేసిన. సో హెయిర్ గ్రోత్ మంచిగా ఉంది, అందుకే ఆర్డర్ పెట్టేసిన. ఇది వచ్చేసి పాతది, ఇది వచ్చేసి కొత్తది, అండ్ ఇది వచ్చేసి పాతది. ఇది అయిపోయింది, 2 months వాడిన. సో బేబీ హెయిర్ వస్తుంది మంచిగా, అందుకే మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టేసిన. సో మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట అది. అంతే, ఈరోజు సర్కస్ గానే ప్లే చేసినారు, మంచి కంటెంట్ దొరుకుతుంది అనుకున్నా. కాకుంటే చాలా సింపుల్గా చిన్న చిన్న అది చేసినారు, అయిపోగొట్టేసినారు. నాకు నచ్చలే అసలు, అందుకే చూడలేదు, షూట్ కానీ చేయలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.